ఇప్పుడే 'బైకర్' మూవీ అయితే చూసాను. మూవీలో శర్వానంద్ గారు, రాజశేఖర్ గారు, మాళవిక గారు యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. సినిమా అయితే బ్లాక్ బస్టరే. అంత బావుంది సినిమా. స్టోరీ ఏంటంటే ఒక ఫాదర్ తన సన్నుని మోటార్ క్రాస్ ఛాంపియన్‌గా చూడాలని, తన ఫాదర్ డ్రీమే తన డ్రీమ్ అని సన్ను. ఇద్దరు కలిసి వాళ్ళ డ్రీమ్‌ని ఎలా అచీవ్ అయ్యారు అనేదే ఈ స్టోరీ. అసలు సినిమాలో నాకు బాగా నచ్చిందేంటంటే, శర్వానంద్ గారి బాడీ ట్రాన్స్‌ఫర్మేషను, ఆ లుక్సు, యాక్టింగు అస్సలు అందరు యాక్టింగ్ చాలా చేశారు ముగ్గురు. ఇంకా రేసింగ్, ఆ హార్డ్ వర్క్ అసలు ఆ రోల్‌కి ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే అని చెప్పొచ్చు. శర్వానంద్ గారు ఈ కొత్త రోల్‌లో రావడం కూడా. ఇంకా రాజశేఖర్ గారు ఈ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం, ఇలా కమ్‌బ్యాక్ రావడం చాలా నచ్చింది. రేసింగ్ సీన్స్ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ మ్యాడ్ అయిపోతారసలు. చూస్తున్నంత సేపు ఇండియన్ ఎఫ్ అన్నా అనిపిచ్చింది. మౌంటైన్ మీద జంప్ షాట్‌లో స్లోగా చూస్తున్నప్పుడైతే మైండ్ పోతుంది. అలా చూసినప్పుడు ఎవ్వరికైనా. క్లైమాక్స్‌లో రేసింగ్ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తది. అంత బావుంది. ఆ షాట్స్ అయితే రేస్‌లో ఉన్నామా? అసలు నేను ఇప్పుడు నిజంగా రేస్‌లో ఉన్నానా? అనే ఫీలొచ్చింది. సౌండ్ అయితే వింటున్నంత సేపు నాకైతే వేరే లెవెల్ అనిపిచ్చింది. ప్రొడక్షన్ గాని, సినిమాటోగ్రఫీ గాని చాలా బావుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా నచ్చింది నాకైతే ఈ మూవీలో. అదే ప్లస్ ఇంకా చాలా ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా చాలా బావుంది. ఇంకా సేమ్ స్టోరీ‌ని చాలా స్పోర్ట్స్ మూవీస్‌లో చూసాం మనము. ఇక్కడ స్పోర్ట్ ఒక్కటే మారింది. అన్నీ ప్రిడిక్ట్ చేసేయొచ్చు. బట్ 'శర్వానంద్' గారి, 'రాజశేఖర్' గారి కోసం ఈ మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. 'శర్వానంద్' గారైతే బ్లాక్ బస్టర్ అయితే కొట్టేశారు ఈ మూవీతో. 'రాజశేఖర్' గారు గూడా అసలు ఇలాంటి రోల్స్‌లో ఇంకా రావాలని 'రాజశేఖర్' గారిని ఆయనకి ఇంకా మంచి ఛాన్సెస్ రావాలి 'శర్వానంద్' గారికి కూడా అని నేనైతే ఆశిస్తున్నాను.